గత బీఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీళ్లు రాక జనం ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వం వదిలేసిన మిషన్ భగీరథ పనులను కంప్లీట్ చేయడానికి రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో నివసిస్తున్న ఒక్కో మనిషికి రోజుకు కేవలం 30 లీటర్లకు మించి నీళ్లు అందటం లేదు. మిషన్ భగీరథ స్కీమ్తో మున్సిపాలిటీలో ఉండే ఒక్కొక్కరికి 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్లు చొప్పున ఇస్తామని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల రోజువారీ నీటి అవసరాలు తీర్చే పేరుతో వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఇప్పటికీ అర్బన్ ఏరియాలో పూర్తి స్థాయిలో నీళ్లు అందటం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అర్బన్ మిషన్ భగీరథ స్కీంపై ఫోకస్ పెట్టింది. ఇందుకు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి 500 కోట్ల అవసరమని ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించారు. 2026-27 బడ్జెట్లో పెట్టి ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకుండా వదిలేసిన మిషన్ భగీరథ పనులను కంప్లీట్ చేయడానికి రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. అర్బన్ ఏరియాలో ఒక్కొక్కరికి కనీసం 100 లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. మిషన్ భగీరథ పెండింగ్ పనుల వివరాలను మున్సిపల్ శాఖ ఆఫీసర్ల నుంచి తెప్పించుకొని పలు దఫాలుగా రివ్యూ మీటింగులు నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంపింగ్ సిస్టమ్, మెయిన్ ట్రాన్స్మిషన్ పైప్లైన్లతో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వరకు నీటిని తీసుకెళ్లే పనుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయడంపై ఫోకస్ పెట్టారు. ఇంట్రా మున్సిపల్ వర్కుల్లో భాగంగా ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు, ఇంటింటికి నల్లా నీటిని అందించే పెండింగ్ పనులు కంప్లీట్ చేయడం వంటి వాటిపై అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మిషన్ భగీరథ పెండింగ్ పనులు కంప్లీట్ చేయడానికి మున్సిపల్ శాఖ ఆఫీసర్లు 500 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఈ నిధులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులు రిలీజ్ చేయనుందని మున్సిపల్ శాఖ ఆఫీసర్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లతో సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ చేపట్టింది. కృష్ణానది నుంచి 32.43 టీఎంసీలు, గోదావరి నుంచి 53.68 టీఎంసీలు తీసుకొచ్చి గ్రామాలు, పట్టణాల్లో అందిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టు రిపోర్ట్ ఆధారంగానే 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసింది. అర్బన్ ఏరియాలో 4 సభ్యులున్న ఒక కుటుంబానికి రోజుకు కనీసం 500 లీటర్లకు మించి నీటిని నల్లాలతో సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ నీటిని తాగడానికి, వంట చేయడానికి, స్నానానికి, ఇతర గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పట్టణాల్లో పనులు పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేసింది. ఇంటింటికి నల్లాలు బిగించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వాటర్ సప్లై చేసే ప్రధాన ట్రాన్స్మిషన్ పైప్ లైన్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. రూరల్ ఏరియా పంచాయతీలో ఇంటింటికి నల్లా కనెక్షన్లు 100% సాధించినట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ అర్బన్ ఏరియాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంట్రా డిస్ట్రిబ్యూషన్ పనులు, అంతర్గత పైప్లైన్లు, సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించకుండా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేశారు. దీంతో అర్బన్ ఏరియాల్లో ఒక్కో వ్యక్తికి రోజుకు 30 లీటర్లకు మించి వాటర్ సప్లై కావడం లేదని అంటున్నారు సిటీ పబ్లిక్. కొన్ని ఏరియాల్లో పావు గంట, అరగంటకు మించి నల్లాలు రావట్లేదని తెలిపారు.